హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, ఒక చోట అయితే వచ్చేసి గ్రూప్ సి పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పర్మనెంట్ పొజిషన్స్ అయితే వచ్చేసి ఎక్కడ పడ్డాయి, ఎలా తెలుసుకుందాము. ఎన్ఐఎఫ్టి మీరు వినే ఉంటారు కదా ఫ్రెండ్స్, వాటిల్లో అయితే పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. వాటినైతే క్లియర్గా అయితే చూసేద్దాము. అండ్ వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి మన దీప్తి జాబ్ అప్డేట్స్ ఛానల్ యొక్క పేజ్. ఫ్రెండ్స్, దీని లోగో కూడా ఉంటుంది, ఇలాగైతే కనిపిస్తుంది. దీనిలో వీడియో సెక్షన్కి వచ్చినట్లయితే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి. ఒక్కసారి చెక్ చేసేయండి. అండ్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటే వెంటనే ఆలస్యం చేయకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్, క్విక్గా. అలాగే మేము షార్ట్స్ కూడా వచ్చేసి ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ లేకపోతే పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉంటే కానీ వెంటనే షార్ట్స్ అయితే చేస్తూ ఉంటాము. సో ఇది కూడా చాలా మందికి అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఒకసారి క్విక్గా అయితే చూసేయండి. అండ్ మీకు ఇంకా అదర్ ప్లేలిస్టులు కావాలన్నా మేము ఇద్దరు చేసినవి కావాలన్నా చెక్ చేసుకోండి. ఇప్పుడైతే వచ్చేసి ఆలస్యం చేయకుండా ఎన్ఐఎఫ్టీ నుంచి వచ్చిన పర్మనెంట్ నోటిఫికేషన్స్ అయితే చూసేద్దాము. రిక్రూట్మెంట్ నోటీస్ గ్రూప్ సి పోస్టులని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. ఇది అప్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో అయితే పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ పడ్డాయి, సో ఎలా అప్లై చేయాలి, ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ అయితే చేసుకుని. ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్, చాలామంది ఎడ్యుకేషన్ ఛానల్స్ని సపోర్ట్ అయితే చేయట్లేదు. మీరు కనుక ఎంటర్టైన్మెంట్ అంటే చాలామంది సపోర్ట్ చేస్తారు, బట్ ఎడ్యుకేషన్కి మీరు సపోర్ట్ చేస్తేనే మనలాంటి ఛానల్స్ అయితే గ్రో అయితే అవుతాయి ఫ్రెండ్స్. అలాగే మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా ఇంకా వీడియోస్ చేయాలి అనేసి. అండ్ ఇక్కడ చూడండి, గ్రూప్ సి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కొట్టడంతో ఇలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది వస్తుంది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో అయితే వచ్చేసి అసలు పొజిషన్స్ ఏంటో క్విక్గా చూసేద్దాం ఒకసారి. ఎన్ఐఎఫ్టీలో మెషిన్ మెకానిక్స్, అసిస్టెంట్ అడ్మిన్, అసిస్టెంట్ వార్డెన్ గర్ల్స్, నర్స్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఐటీ, కంప్యూటర్ ల్యాబ్ అని క్లియర్గా ఇచ్చారు. బట్ ఇవన్నీ పొజిషన్స్ అయితే వచ్చేసి ఎన్ఐఎఫ్టి వారణాసి క్యాంపస్లో అయితే ఉన్నాయి. పే బ్యాండ్ అయితే వచ్చేసి ఇలా ఉంది. ఇవన్నీ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అని చెప్పారు ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు పర్మనెంట్ పొజిషన్స్ని ఒక టర్మ్ కాంట్రాక్ట్గా 3 years తీసుకుంటున్నారు. 3 years తర్వాత ఇక్కడ చూడండి, నేను హైలైట్ చేస్తున్నాను కదా, విత్ ప్రొవిజన్ ఆఫ్ ఫర్ రెగ్యులరైజేషన్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్గా తీసుకొని తర్వాత రెగ్యులరైజేషన్ చేస్తారు మీ పర్ఫార్మెన్స్ బాగుంటే. సో ఆ విధంగా అయితే అందుకే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అని రాసుకున్నారు. బట్ ఇవైతే వచ్చేసి పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే వచ్చేసి ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్కి అయితే ఉన్నాయి. మీరు చెక్ చేసుకోండి మీ కేటగిరీకి పోస్టులు ఉన్నాయా లేదా అనేసి. ఎన్ఐఎఫ్టి రాయబరేలీ క్యాంపస్లో కూడా ఉన్నాయి. ఈ రాయబరేలీ క్యాంపస్లో ఏంటంటే ఎన్ఐఎఫ్టి రాయబరేలీలో మీకు ఉద్యోగం అయితే ఇస్తారు. మెషిన్ మెకానిక్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ వార్డెన్ గర్ల్స్, నర్స్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇవి కూడా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే వచ్చేసి కేటగిరీ వైజ్ ఇలా అయితే డివైడ్ అయితే చేస్తారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నిఫ్ట్ అడ్రస్ అయితే ఉంది, వెబ్సైట్ అయితే ఉంది. మీరు ఎప్పటిలోగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారంటే 25/20/24 కల్లా వాళ్ళకి రీచ్ అయిపోవాలి మీ అప్లికేషన్ ఫామ్ అనేది. వీళ్ళు ఒక అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఇచ్చారు. కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ యాడ్ చేసి మీరు ఎప్పటిలోగా పంపించాలి అంటే 25/20/24లోగా నిట్ క్యాంపస్కి అయితే వెళ్ళిపోవాలి. సో అడ్రస్ అయితే వచ్చేసి ద డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఎన్ఐఎఫ్టి క్యాంపస్, దూర్భాష్ నగర్, రాయబరేలీ, ఈ అడ్రస్కి పంపించాలి. అండ్ ఇంకొకటి ఫస్ట్ ఉంది కదా, ఈ అప్లికేషన్ అయితే వచ్చేసి రాయబరేలీ ఏదర్ ఎన్ఐఎఫ్టి వారణాసి కానీ రాయబరేలీ క్యాంపస్ ఇన్వైట్స్ అప్లికేషన్ అని చెప్పారు కదా, సో మీరు పంపించాలి. ఇక్కడ రాయబరేలీ అడ్రస్ అయితే ఇచ్చారు. సో 25/20/24 లోపల పంపించాలి. ఇక్కడ రాయబరేలీ వెబ్సైట్ కావాలంటే ఇది క్లిక్ చేయమని చెప్తున్నారు. సో ఇప్పుడైతే క్విక్గా ఒకసారి పొజిషన్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాము. ఫర్ ద పోస్ట్ ఫిల్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అనేసి ఇక్కడ ఎన్ఐఎఫ్టి పేబుల్ రాయబరేలీ మీద మీరైతే డ్రాన్ చేయాలి డిమాండ్ డ్రాఫ్ట్ అనేది. సో దీనికి ఫీ అయితే వచ్చేసి ఈ పొజిషన్కి అప్లై చేయాలి అనుకుంటే 500 రూపీస్ కట్టాలి. ఫీ ఫర్ జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, అలాగే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్పి, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ అయితే లేదు. నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఉమెన్స్కి అప్లికేషన్ ఫీ లేదు.
మీరు ఎన్ని పొజిషన్స్‌కైనా అప్లై అయితే చేసుకోవచ్చు. చక్కగా అప్లై చేసుకోండి. బట్ మెన్స్ అయితే మాత్రం ఒక పొజిషన్ కంటే ఎక్కువ అప్లై చేసుకున్నట్టయితే మీరు ప్రతి పొజిషన్‌కి పేమెంట్ అనేది కట్టాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ అయితే వచ్చేసి రిటన్ టెస్ట్, కాంపిటెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ వీళ్ళు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ హౌ టు అప్లై అయితే చూద్దాము. హౌ టు అప్లై అయితే వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా, నేను అప్లికేషన్ ఫార్మ్స్ డౌన్లోడెడ్ ఫ్రమ్ అవర్ వెబ్‌సైట్ అని క్లియర్‌గా అయితే ఇచ్చారు. సో, దీని అప్లికేషన్ అడ్రెస్ అయితే ఉంది చూడండి. డైరెక్టర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎన్ఐఎఫ్‌టి క్యాంపస్ దూర్భాష్ నగర్, రాయబరేలీ ఈ అడ్రస్‌కి పంపించాలి. అప్లికేషన్ ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి క్లియర్‌గా రాయండి. ఎట్ ఎన్ఐఎఫ్‌టి ఏ ఎన్ఐఎఫ్‌టికి మీరు అప్లై చేస్తున్నారు? ఇక్కడ 2 ఉన్నాయి కదా! వారణాసి, రాయబరేలీ. సో, దీనికి దేనికి అప్లై చేస్తున్నారంటే ఎన్వలప్ మీద క్లియర్‌గా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్, ప్రూఫ్, ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్, ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ అటాచ్ అయితే చేయాలి మీ అప్లికేషన్‌తో ఫార్మ్‌తో పాటు. డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఎన్ఐఎఫ్‌టి పేబుల్ ఎట్ రాయబరేలీ మీద తీయాలి. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ అని క్లియర్‌గా ఇచ్చారు. మీరు బ్యాంక్‌కెళ్ళైతే అడగండి. సో, ఎలా తీయాలి అని చెప్పేసి డీడీ. సో, ఇక్కడ చూడండి ఎవరైతే వచ్చారో ప్రాపర్‌గా గవర్నమెంట్ కానీ, సెమీ గవర్నమెంట్ గానీ, అటానమస్ కానీ వాళ్ళ నుంచి వస్తే ప్రాపర్ ఛానల్ ద్వారా రావాలని క్లియర్‌గా చెప్తున్నారు. సో, ఇక్కడైతే వచ్చేసి క్వాలిఫికేషన్ చూద్దాము. అసిస్టెంట్ వార్డెన్ ఫీమేల్‌కైతే గ్రూప్ సి పొజిషన్, లెవెల్ 4 సాలరీ, 27 ఇయర్స్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి అయితే చేసి ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ అయితే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ యాస్ అసిస్టెంట్ వార్డెన్ కింద చేసిన అనుభవం అయితే ఉండాలి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ అయితే లెవెల్ 4 27 ఇయర్స్ అని చెప్తున్నారు. అండ్ దీనికైతే వచ్చేసి గ్రాడ్యుయేట్ చేసుండి 80 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్, లాంగ్ హ్యాండ్‌లో ఉండాలి. మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్, పీఎస్‌యూల్లో అయితే ఉండాలి. అసిస్టెంట్ పొజిషన్ చూద్దాము. దీనికైతే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్‌లో చేసైతే ఉండాలి. అండ్ మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఫినాన్స్ అండ్ అకౌంట్స్‌లో. మీకు మాస్టర్ డిగ్రీ ఫినాన్స్ అకౌంట్స్‌లో అయితే మాత్రం 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ సరిపోతుంది. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి డీటెయిల్స్ అని చెప్పేసి కేటగిరీస్ ఇచ్చారు. ఇది అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రూప్ సి 27 ఇయర్స్ గ్రాడ్యుయేట్ చేసి ఉండి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అడ్మినిస్ట్రేషన్‌లో. టైపింగ్ చేసిన అనుభవం అయితే ఉండాలి ఇంగ్లీష్, హిందీలో. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ అయితే దీనికి కూడా 27 ఇయర్స్ మీరు గ్రాడ్యుయేషన్ లైబ్రరీ సైన్స్‌లో చేసైతే ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అట్‌లీస్ట్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ లైబ్రరీలో అయితే ఉండాలి. నర్స్ ఫీమేల్ అయితే వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. రిజిస్టర్డ్ అయితే చేసైతే ఉండాలి నర్స్ కౌన్సిల్ నుంచి. 6 మంత్స్ మినిమమ్ 50 బెడెడ్ హాస్పిటల్‌లో చేసిన అనుభవం అయితే ఉండాలి. డిప్లొమా జనరల్ నర్సింగ్ వాళ్ళు, మిడ్‌వైఫరీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 2½ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి వీళ్ళకి. నెక్స్ట్ మెషిన్ మెకానిక్స్ గ్రూప్ సి కిందతో వస్తుంది. వీళ్ళకైతే వచ్చేసి మాక్సిమం ఏజ్ లిమిట్ వీళ్ళు మెషిన్ మెకానిక్స్ సంబంధించిన కన్సర్న్డ్ ఐటీ అయితే చేసైతే ఉండాలి. క్యాండిడేట్ షుడ్ ఇండికేట్ దే రిలవెంట్ కాంపిటెన్సీ కూడా యాజ్ పర్ ద లిస్ట్ గివెన్ బిలో ఇన్ దేర్ అప్లికేషన్ ఫామ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ పొజిషన్స్‌కి అయితే 10th ఆర్ అబోవ్ ఉండాలి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అడగట్లేదు ఫ్రెండ్స్. ఫుల్ టైమ్ 3 ఇయర్స్ డిప్లొమా ఆఫ్టర్ 10th ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్టేట్ నుంచి ఎవరైతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, ఫ్యాషన్ డిజైన్ కానీ, కింట్‌వి ఆర్ డిజైన్ వాళ్ళకైతే వచ్చేసి 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. లేదా డిప్లొమా చేసైతే ఉండాలి. 2 ఇయర్స్ 12th తర్వాత కన్సర్న్డ్ ఐటీఐల వాళ్ళు చేసైతే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అయితే వచ్చేసి పర్సనల్ క్వాలిఫికేషన్‌లో ఫుల్ టైమ్ 2 ఇయర్స్ డిప్లొమా ఆఫ్టర్ 10th తర్వాత రికగ్నైజ్డ్ ఐటీఐ, ఎన్ఎస్ఎస్టీ వీటిలో అయితే చేసైతే ఉండాలి. ఫిట్టర్, టర్నర్, మెకానిస్ట్, మెకానిక్ టూల్ డిజైన్ వీటిలో అయితే ఉండాలి. ఫుల్ టైమ్ 3 ఇయర్స్ డిప్లొమా ఆఫ్టర్ 10th మెకానికల్ ఇంజినీరింగ్ నుంచి కంప్లీట్ చేయాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో, లెథర్ డిజైన్ వాళ్ళు కూడా 10th అండ్ అబోవ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఫుల్ టైమ్ డిప్లొమా లెథర్ వాటిల్లో కానీ, ఇంజినీరింగ్ మెకాట్రానిక్స్‌లో గాని ఉండాలి. లేదా డిప్లొమా చేసిన అర్హత అయితే ఉండాలి. చెక్ చేసుకోండి. బట్ వీటికైతే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ కన్సర్న్ దాంట్లో ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. జూనియర్ అసిస్టెంట్ పొజిషన్స్ దీనికైతే వచ్చేసి 10+2 చేసి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. ఎంఎస్ వర్డ్ అలాంటి కాంపిటెన్స్ వాటిలో ఉండాలి. సో, మీరు డిప్లొమా చేసినా పర్వాలేదు. బట్ దీనికి నో ఎక్స్‌పీరియన్స్ ఫ్రెండ్స్. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అడగట్లేదు ఈ పోస్ట్‌లకి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్స్‌కి.
చెక్ చేసుకోండి. ల్యాబ్ అసిస్టెంట్ పొజిషన్స్కి అయితే చూద్దాము. ల్యాబ్ అసిస్టెంట్ అయితే వచ్చేసి గ్రూప్ సి పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అని 27 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండాలి. దీనికి క్యాండిడేట్ షుడ్ ఇండికేట్ దర్ రెలవెంట్ కాంపిటెన్సీ కోడ్ యాజ్ పర్ ద లిస్ట్ గివెన్ బిలో ఇన్ దేర్ అప్లికేషన్ ఫామ్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ల్యాబొరేటరీ అసిస్టెంట్ కూడా ఐటీఐ ల్యాబొరేటరీ ల్యాబ్ అసిస్టెంట్ 10th +2 ఉంటుంది కదా, +2లో ల్యాబ్ వాటి రిలేటెడ్లో చేసిన వాళ్ళకి అనుభవం అయితే తీసుకుంటారు. సో మిగతా వాటికైతే వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్, నిట్ వియర్ డిజైన్కి మాత్రం కన్సర్న్డ్ ఐటీ అయితే ఉండాలి, లేదా డిప్లొమా చేసినా పర్వాలేదు, అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కాంపిటెన్సీ ఎఫ్, కాంపిటెన్సీ జీ అని ఇట్లా అయితే ఇస్తున్నారు. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. బట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు, ప్రతి పోస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కొన్నిటికి మాత్రం ఎక్స్పీరియన్స్ లేదు. సో అవి చాలా తక్కువ అయితే ఉన్నాయి. మోస్ట్లీ 1 year కానీ 6 months కానీ ఎక్స్పీరియన్స్ అయితే అన్నిటికీ అడుగుతున్నారు ఫ్రెండ్స్. బట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఉమెన్ క్యాండిడేట్స్ అయితే చక్కగా అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూద్దాం. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్, పోస్ట్ అప్లైడ్ ఫర్, కాంపిటెన్స్ కోడ్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఏ క్యాంపస్ ఎన్ఐఎఫ్టీకి అప్లై చేస్తున్నారు, డీటెయిల్స్, డిమాండ్ డ్రాఫ్ట్ డీటెయిల్స్ రాయండి. అప్లికేషన్ ఫామ్లో ఫుల్ నేమ్, మీ బ్లాక్ లెటర్స్ మీకు అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ రాయండి. సో ఇక్కడ మీ కేటగిరీ ఏంటో, డేట్ ఆఫ్ బర్త్ ఏంటో మెన్షన్ చేయండి. అడ్రస్ ఫర్ ద కరెస్పాండెన్స్, పర్మనెంట్ అడ్రస్ రాయండి. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేయండి. ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఏమన్నా మీరు ప్రజెంట్ వర్కింగ్ అయితే ఆ వర్కింగ్ డీటెయిల్స్ రాయండి. టోటల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది కూడా మెన్షన్ చేయండి. మీ అకాడమిక్ రికార్డ్ అంటే మీ 10th class, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎక్కడ చదివారు, ఏ కాలేజీలో చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ డివిజన్లో వచ్చింది. సో మీ ఎంప్లాయ్మెంట్, సో ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పనిచేశారు, ఎంత ఇయర్ ఆఫ్ శాలరీ వచ్చింది, ఎంత శాలరీ తీసుకున్నారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్ అక్కడ ఏం చేశారు. అలాగే ప్లీజ్ ఇండికేట్ యాజ్ వై టు విష్ టు జాయిన్ ఎన్ఐఎఫ్టీ రాయబరీలో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అది కూడా రాయండి మీ ఓన్ వర్డ్స్లో. అండ్ హౌ ఇన్ యువర్ ఒపీనియన్ డూ యూ మీట్ ద జాబ్ రిక్వైర్మెంట్. సో మీ జాబ్ రిక్వైర్మెంట్కి మీరు ఎలా ఈ అడ్వర్టైజ్మెంట్కి సూటబుల్ అని అనుకుంటున్నారు. సో యూ కెన్ రైట్, ఎలా రాస్తారంటే, సో నాకు సో ఆన్ సో క్వాలిఫికేషన్ ఉంది, సో ఐఎమ్ పర్ఫెక్ట్లీ సూటబుల్ ఫర్ దిస్ అప్లికేషన్ పొజిషన్, సో I wanted to get that permanent position, so that's why I'm applying. So on so like group C position interest ఉందన్నట్టు రాసేయండి. సో డీటెయిల్స్ ఆఫ్ ఎన్క్లోజర్స్లో ఏమేమి పెడుతున్నారో వాటికైతే వచ్చేసి టిక్ మార్క్ కొట్టండి. సో వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఈ డాక్యుమెంట్స్ అటాచ్ చేశారు అని చెప్పేసి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ప్లేస్, డేట్ రాయండి. సో ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్. దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసుకుని, సెల్ఫ్ అటెస్టేషన్ అని క్లియర్గా చెప్పారు, అన్ని సెల్ఫ్ అటెస్టేషన్ డాక్యుమెంట్స్ బట్టి రాయవల్లి అడ్రస్ చెప్పాను కదా నోటిఫికేషన్ చెప్పేటప్పుడు, ఆ అడ్రస్కి పంపించండి. సో ఇంతే అప్లికేషన్ ఫామ్, చాలా సింపుల్గా ఉంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, బట్ మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. అండ్ వన్స్ అప్లికేషన్ ఫీ పే చేస్తే మాత్రం వాళ్ళు అయితే ఇవ్వరు, రీబ్యాక్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఏ అప్లికేషన్ ఫామ్ అయినా అంతే ఉంది. ఒక జాగ్రత్తగా 1కి 2 సార్లు చెక్ చేసుకుని అప్లై అయితే చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఏం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.